ఫీజు కడితేనే సర్టిఫికెట్స్. విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలైన ప్రభుత్వం, స్టూడెంట్ సర్టిఫికెట్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు. బీటెక్ పూర్తయిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని వైనం. ఎంటెక్ కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్ తప్పనిసరి. పై చదువుల కోసం కావాలని అడిగినా ససేమిరా అంటున్న యాజమాన్యం. సూర్యాపేటలోని భవితా జూనియర్ కాలేజ్ నిర్వాకం. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ చదివే వారికి ఒరిజినల్స్ ఇవ్వని కళాశాలలు. ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే సర్టిఫికెట్ జారీ చేస్తామంటూ హుకుం. టీసీ మెమోకు అదనంగా డబ్బుల డిమాండ్. ఇది మనం మొన్న మాట్లాడుకున్నాం దీని గురించి. అప్పుడే మనకి కంప్లైంట్స్ కూడా స్టార్ట్ అయినాయి మన ఆదాబ్ న్యూస్కి. మేము చెప్పాం కదా మొన్న, ఏదైనా సమస్య మీ దగ్గర ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము దాన్ని పరిష్కరిస్తాం, దానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పాం. సో దాని ఫలితంగానే మాకు ఇవాళ కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి దీని నుంచి. గతంలో ఆయన 9 ఏళ్ళు పరిపాలించిన తర్వాత చివరి 3 సంవత్సరాలకి పెండింగ్స్ ఉండిపోయినాయి. ఏది ఫీజు రియంబర్స్మెంట్ 19 నుంచి రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రావట్లా. చివరి 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టేశాడు ఆయన. ఈయన వచ్చాడు. ఈయన ఎలక్షన్స్ హామీల్లో బాగా చెప్పిన మాట ఏంది, నేను రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తా అని చెప్పాడు. ఈయన వచ్చి 9 నెలలు అయింది. అంటే ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, మేము అడగదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక్క పనన్నా మరోసారి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయదలుచుకున్నాం. మీరు చెప్పిన 6 హామీలు కానీ 13 గ్యారంటీలు కానీ కనీసం ఒక్కటైనా 100% అమలైందని చూపించండి. రైతులకి మీరు సున్నం కొట్టే, అరే ఉద్యోగులకి మీరు ఇది కొట్టే, స్టూడెంట్స్ అండి పాపం. ఇప్పుడు మీరు రుణమాఫీ మీరు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని కాలేజీలు ఆగవు. అకాడమిక్ ఇయర్ ఆగదు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మనకి 4 months అయిపోతుంది. ఇంకా వాళ్ళు సర్టిఫికెట్స్ లేకపోతే ఎక్కడి నుంచి? ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఎంటెక్ కౌన్సిలింగ్ వెళ్ళాడు. కౌన్సిలింగ్ లో మనోడికి సీట్ అలాట్మెంట్ చేయాలంటే సర్టిఫికెట్స్ తప్పనిసరి, 100% సర్టిఫికెట్స్ ఇవ్వాలి. వీళ్ళు కాలేజీకి వెళ్ళి అడిగితే కాలేజీ వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటారు. ఇప్పుడు మనోడు కాలేజీ పైన పోరాటం చేయాలా, ప్రభుత్వంపై పోరాటం చేయాలా? మీ అందరి దీనివల్ల అంటే అటు కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మీరు చేసే ఈ చర్యల వల్ల అల్టిమేట్గా నష్టపోతుంది ఒక విద్యార్థి. మీరు అందరినీ మోసం చేస్తున్నారు. రైతుల్ని మోసం చేస్తున్నారు, ఉద్యోగుల్ని మోసం చేస్తున్నారు, జీతాలు ఇచ్చే వాళ్ళని మోసం చేస్తున్నారు, పెన్షన్లు తీసుకునే వాళ్ళని మోసం చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు. కనీసం విద్యార్థులను కూడా పాపం మనకు వచ్చిన కంప్లైంట్ కూడా పాపం గిరిజన స్టూడెంట్ అంట. కొంచెం అన్నా సిగ్గుండద్దా అండి? ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థి పాపం ఎంటెక్ చదివేందుకు మీరు అంటే అడ్డుపడుతున్నారంటే దాని ఎంత దారుణం అసలు కొంచెం అన్నా సిగ్గుండద్దా? అవును, మన నాయకులందరూ కడుపు తినేది అన్నమే కదా, గడ్డి కాదు కదా. అరే నెల జీతాలు ఆపితే ఏమంటారు? అరే మీరు అన్నిట్లో బొక్కలు పెడుతున్నారు, అన్నిట్లో మీరు చూపిస్తున్నారు. కనీసం పిల్లల చదువులతో ఆడుకోకుండా. ఎందుకంటే ఉద్యోగస్తులు సరే ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సరే వాళ్ళకి నిరుద్యోగులకి రైతులకి ఒక 10 రోజులు అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ కోసం అకాడమిక్ ఇయర్ ఆగదు. తర్వాత మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళు కాలేజీలకు రిలీజ్ అయ్యి ఆ కాలేజీలు వీళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చి వీళ్ళు వెళ్ళే వరకు సగం సిలబస్ అయిపోద్ది. ఆ సగం సిలబస్ ఆ స్టూడెంట్స్ మళ్ళీ దాన్ని అందుకోవాలంటే ఎంత కష్టపడాలి? ఒక అకాడమిక్ ఇయర్ ఒక స్టూడెంట్కి వేస్ట్ అయిందంటే అతని జీవితంపై అది ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా మీకు? చదువుకొని సస్తేనేగా ఒక్కడైనా, ఒక్క నాయకుడైనా, ఒక్క నాయకుడైనా చదువుకొని సస్తేనేగా మీరు చదువు విలువ తెలిసేది మీకు. ఒక్కడన్నా కనీసం చదువు విలువ తెలిసిన ఒక్కడన్నా ఈ గవర్నమెంట్ లో ఎమ్మెల్సీలుగా మన ప్రొఫెసర్ కోదండరామ్ ఉండే, తీన్మార్ మల్లన్ ఉండే, చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కళ్ళైనా ఉండాలి కదా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చదువుకున్న వాళ్ళే కదా. మన స్టూడెంట్ నాయకుడు ఉన్నారు, బలమూరి వెంకట్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఒక్కళ్ళైనా ముందు మన ఈ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా కోదండరామ్ సార్ ఉన్నారు. అరే ఇప్పుడు కోదండరామ్ సార్ ఏదన్నా గవర్నమెంట్ కి సలహా ఇస్తే తీసుకోకుండా ఉంటుందా గవర్నమెంట్?
రేవంత్ రెడ్డి గారిని ఆయన ఫోన్ చేసి మాట్లాడలేడా? అవును. డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఆకునూరు మురళీధర్ విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు. అరే ఇంత మంది ఉన్నారు, సరే వీళ్ళంటే రాజకీయంగా ఉన్నారు. అరే సార్ రేవంత్ రెడ్డి గారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇంకేదన్నా పథకానికి మీరు ఇచ్చే 1,00,000 కోట్ల మూసీకి మాకొద్దు, మీరు ఇచ్చే 4th సిటీ మాకొద్దు, 4 రోజులు ఆపుదాం, పోయే నష్టం ఏమీ లేదు, మూసీని మెల్లగా క్లీన్ చేసుకోవచ్చు, 4th సిటీ మెల్లగా కట్టుకోవచ్చు. పిల్లలు ఎకడమిక్ ఇయర్ నాశనం అయిపోతుంది సార్, నాశనం అయిపోతుంది. అబ్బాయికి క్యాన్సర్, ఆ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? కొంచెం అన్నా మీకు కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉంటే, మీరు కడుపుకు తినేది అన్నం అయితే దయచేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్. వీళ్ళు ఎట్లాగో వీళ్ళ పిల్లలు ఇక్కడ చదవరు, వాళ్ళంతా ఫారెన్ కదా, ఫారెన్ లో చదివిస్తారు. ఈ పేద అంటే పేద పిల్లలు చదవడమే వీళ్ళకి ఇష్టం లేదు. అది ఎందుకంటే వీళ్ళ ప్లాన్ కదా. విషయం ఏంటంటే పొలిటీషియన్స్ అందరూ ఒకటే, ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మంచి క్వాలిఫికేషన్ వస్తుంది, మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఇవ్వకూడదంటే ఇక్కడి నుంచే కట్ చేసేస్తే అసలు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవసరం లేదు కదా, అవసరం లేదు. అట్లా మన ప్రభుత్వం నిరుద్యోగులను తయారు చేసే ప్లాన్ పెట్టుకుంది. 100% నాకైతే అదే అనిపిస్తుంది. ఒక్కడన్నా చదువుకున్న సన్నాసి ఉన్నారా మీరు ఒక్కళ్ళైనా? అరే పిల్లల జీవితాలండి. మేము మొన్న చెప్పాం మా ఛానల్లో కొన్ని పదాలు వాడమని, కానీ వాళ్ళు వాడదలుచుకున్నా నేను. ఎందుకంటే మీరు అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. పిల్లలు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోకండి దయచేసి. స్టూడెంట్స్ వాళ్ళు ఒక్క అకాడమిక్ ఇయర్ లాస్ అయిందంటే మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకోలేరు. ఆ ఒక్క అకాడమిక్ ఇయర్ లాస్ వాళ్ళకి జీవితాంతం వెంటాడుతుంది. రేపటి రోజున ఆ అబ్బాయి ఇప్పుడు ఎంటెక్ పూర్తి చేసి మంచి క్వాలిఫికేషన్ తెచ్చుకొని మంచి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ 1 year ఎందుకు ఖాళీగా ఉన్నామని ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. అబ్బాయిని ఖచ్చితంగా అడుగుతారు. ప్రతి ఇంటర్వ్యూలో గ్యాప్ ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. అది అబ్బాయికి రెడ్ మార్క్ అవుతుంది. ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఎగ్జామ్స్ ప్రతి మన రేపు అతనికి ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే అది అతనికి జీవితంలో మచ్చగా మిగిలిపోతుంది. 24 year ఏం చేసావు, ఆ ఇయర్ ఎందుకు ఖాళీ వచ్చిందని అడుగుతారు. ఏమన్నా ఫెయిల్ అయ్యావా, ఏమన్నా మ్యానిపులేట్ చేసావా, లేకపోతే ఏం జరిగింది అని అడుగుతారు. దానికి ప్రూఫ్లు అడుగుతారు. ప్రతి ఇంటర్వ్యూలో ఆ అబ్బాయికి అది జీవితాంతం ఒక తొలగని మచ్చేస్తున్నారు. మీరు ఒక్కళ్ళన్నా ఇంత మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు ఉన్నాడు, ఐటీ ప్రపంచం చుట్టూ వచ్చా అన్నారు. మొన్న మీరే చెప్తున్నారు రేవంత్ రెడ్డి, నేను అమెరికా వెళ్ళొచ్చా, దక్షిణ కొరియా వెళ్ళొచ్చా, ఆడికి వెళ్ళొచ్చు, ఏడికి వెళ్ళొచ్చు, అక్కడ అట్టం తిట్టుందని చెప్తున్నారు. అన్ని చెప్తున్న మీరు మరి మన రాష్ట్రంలో పరిస్థితి చూడండి. అట్ట అవ్వాలంటే స్టూడెంట్సే కదా, స్టూడెంట్స్ లేకపోతే ఎట్లా అవుతారు? సరే వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది గురునానక్ కాలేజ్, ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2019 నుంచి 23 పూర్తి చేసిన కె శంకర్, తండ్రి పేరు ఉద్ధవ్, ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు మండలానికి చెందిన నిరుపేద కుటుంబం. ఆయన ఆ కళాశాలలో ట్రిపుల్ ఆయన రోల్ నెంబర్ 19WJ1A0251 2023లో పూర్తి చేశాడు. అనంతరం ఎంటెక్ చేసేందుకు ప్రయత్నించగా జగిత్యాలలోని JNTH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల నాచుపల్లి కొండగట్టు కోడిమేలో సీట్ వచ్చింది. అయితే కాలేజీలో జాయిన్ అయ్యేందుకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి. కాగా గురునానక్ కాలేజీకి వెళ్ళి తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడగ్గా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఆ ఫీజు అంతా చెల్లిస్తే తప్ప మెమోలు ఇవ్వడం కుదరదని అల్టిమేటం జారీ చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ఇంత మొత్తం చెల్లించుకోవాలని, మీరు సర్టిఫికేట్ జారీ చేయని నేపథ్యంలో ఉన్నత చదువులు చదవాలనుకున్నా తన కోరిక కలగానే మిగిలిపోతుందని ఆదాబ్తో ఆవేదన పంచుకున్నాడు శంకర్. ఈ అబ్బాయి పేరు శంకర్. మేము మీకు గతంలో చెప్పాం, ఏదన్నా వార్త మా దగ్గరికి వస్తే బురజల్లం దానిపైన మేము పూర్తి ఆధారాలతో సహా పూర్తి వివరాలతో సహా కనుక్కొని చెప్తాం. చూడండి అబ్బాయి ఏ ఇయర్లో చదివాడు, ఏ ఇయర్ పాస్ అవుట్, ఆ అబ్బాయి రోల్ నెంబర్ ఎంత అని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విద్యాశాఖ వాళ్ళకి కానీ గురునానక్ కాలేజీకి కానీ మా ఛాలెంజ్, అరే గురునానక్ కాలేజీ మీరు ఇంత పెద్ద కాలేజ్ ఉంది చూడండి, కాలేజ్ చూడండి ఒకసారి చూడు, గురునానక్ ఇన్స్టిట్యూషనల్ క్యాంపస్, ఇంత పెద్ద కాలేజ్ పెట్టుకొని మీరు స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తే మీరు ఏమన్నా అరిగిపోతారా? మీ కాలేజ్ ఏమన్నా మూతపడిపోద్దా? మీరు ఏమన్నా నష్టపోతారా? కొంచెమైనా మీకు బాధ్యత ఉండద్దా అండి? సరే గవర్నమెంట్కి ఎట్లాగూ బాధ్యత లేదు, గవర్నమెంట్ వదిలేసినాయి, ఆడికి సిగ్గులేని ప్రభుత్వాలు, కనీసం మీరైనా ఒక మానవత్వం అనేది ఉంటుంది కదా, ఒక మానవత్వం ఉంటుంది కదా మీకైనా. మానవత్వాన్ని పక్కన పెట్టేసి మీరు ఇలా చేయటం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా దీని గురించి మీకు మరిన్ని వివరాలు చూపిస్తానండి. ఒక్క నిమిషం.
ఇప్పుడు ప్రభుత్వాలకి కాలేజీలకి మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం నడుస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఇలాంటి కొంతమంది విద్యార్థులకు సరే బాబు ఇప్పుడైతే నేను నీకు సర్టిఫికేట్ ఇస్తున్నాను, తర్వాత నీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే మీరు చూడండి పీజీ సెట్కు కావాల్సిన ఏది సర్టిఫికేట్స్ ఏదైతే కావాల్సిన ఉన్నాయో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జాయినింగ్ రిపోర్టు, ట్యూషన్ ఫీ రిసిప్ట్, పీజీ సెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో ఒరిజినల్, ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్, ఆల్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ 10th to డిగ్రీ, బీటెక్ టీసీ అండ్ మెమో ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇగో ఈ 3 1 2 3 4 5 సర్టిఫికేట్లు మొత్తం కాలేజీలోనే ఉంటాయి ఇవ్వాలి. తర్వాత అవి ఇచ్చే ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్ ఫీజ్ 5,500. కలెక్ట్ ద చలాన్ ఇన్ ఆఫీస్ అండ్ పే ఇన్ ద బ్యాంక్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఇన్ చలాన్ ఎట్ ఆఫీస్ అంట. సో సరే ఇవన్నీ ఫ్రెష్ కాపీ కావాలంట. ట్యూషన్ ఫీ రిసిప్ట్, పీజీ సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ 10th to డిగ్రీ బీటెక్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలంట. సో ఇప్పుడు పర్టికులర్గా ఈ సినారియోలో మనం చూసుకుంటే ఈ అబ్బాయి శంకర్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ అబ్బాయిది. వీళ్ళది ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు మండలానికి చెందిన నిరుపేద కుటుంబం. వీళ్ళకి కూడా మీరు ఇలా చేస్తే ఇంకా ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు మొన్న కేటీఆర్ ఏదో అన్నాడనో ఇంకేదో అన్నాడో మహిళా కమిషన్ వెంటనే స్పందించింది. ఇట్లానే స్టూడెంట్స్ కూడా కమిషన్ ఉంది కదా, బాల హక్కుల సంఘం కానీ విద్యార్థుల కమిషన్ సంఘం ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇట్లాంటివి ఏవి మీకు పట్టవా? ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వరా? ఇలాంటి వాటిపైన కోర్టులు ఎందుకు సుమూటగా స్వీకరించవు? అంటే విద్యార్థులంటే చులకన. ఎందుకంటే సాంకేతిక బోర్డు ఉంటాయి కదా, విద్యార్థులు అంటే చులకన. ఎందుకు? వీళ్ళకి ఓటు ఉండదు కదా. ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేయలేరు. తర్వాత ఎప్పటికో కదా వీళ్ళకి ఓటు వచ్చేది. అప్పటికి వీళ్ళ ప్రభుత్వం ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా ఫ్రీబీస్ ఇచ్చి వీళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు అనేది వీళ్ళ ప్లాన్. వీళ్ళకి ఓటు ఉండదు కదండి. ఓటు లేని వాళ్ళకి మన వాళ్ళు మనుషులు లెక్క కనపడరు. ఇక ఇక్కడే మనం ఇంకో కాలేజ్ చూస్తే భవిత కాలేజ్, ఎంకే రెడ్డి కాలేజ్లో సూర్యాపేట భవిత జూనియర్ కాలేజ్ యాజమాన్యం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ససేమిరా అంటుంది. ఓ విద్యార్థిని 2022-24లో ఇంటర్ పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు రాలేదని, అవి చెల్లిస్తే తప్ప మీ ధ్రువపత్రాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్తుంది. అంతేకాకుండా మెమో, టీసీ ఇవ్వడానికి అదనంగా డబ్బులు వసూలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద కుటుంబంలో పుట్టిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివేందుకు లక్షలు వసూలు చేశారు. మరోవైపు పరీక్ష ఫీజులు, ప్రాక్టికల్ సహా ఇతరిత్ర అంటూ వేలాది రూపాయలు దండుకోవడం జరిగింది. పైగా ఇప్పుడు స్కాలర్షిప్ రాలేదు అంటూ ఆ డబ్బులు చెల్లించి సర్టిఫికేట్స్ తీసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. అలాగే మెమో, టీసీ కోసం అదనంగా 3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఓ విద్యార్థిని ఇప్పటికే 3-4 సార్లు తిరిగినా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ గోడ వెళ్ళబోసుకుంది. డిగ్రీ చదివేందుకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగితే ఎంకే రెడ్డి కాలేజ్ యాజమాన్యం దుర్భాషలా మాట్లాడిందంటూ పేర్కొంది. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేసి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు తోడ్పాటునివ్వాలని, ఇలాగా కఠినంగా వ్యవహరించే ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయడమే కాకుండా ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఇది జరగదు. ఎందుకంటే అరే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లక్ష ఫీజు వసూలు చేసినప్పుడు ఆ స్కాలర్షిప్ ఎంత మా అంటే 11,000 రూపాయలు వస్తాయి. స్కాలర్షిప్ 11,000 రూపాయలు ఇంటర్ పిల్లలకి. ఆ 11,000 రూపాయలు సర్టిఫికెట్ ఇట్లా పైపెచ్చు సర్టిఫికెట్ ఇవ్వాలంటే 3,000 ఇవ్వాలంట అదనంగా. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు, ప్రతి కాలేజీ కూడా డాక్యుమెంటేషన్ ఛార్జ్ అని చెప్తారు. సర్టిఫికేట్లు మీరు ప్రింట్అవుట్ తీసి ఇవ్వటానికి 3 రూపాయలు ఖర్చు అవుతుంది. 3,000 ఛార్జ్ అంటే ఇట్లాంటి కాలేజీలు ఏం చేయాలి? సూర్యాపేటలో ఈ కాలేజ్ అంటే ఇట్లాంటి కాలేజీ వాళ్ళని ఏం చేయాలి? అసలు మన ప్రభుత్వాలు ఎంత నిద్రమత్తులో ఉంటాయంటే, మన దేశంలో విద్య వ్యాపారం కాదు. విద్య వ్యాపారం కాదు. చట్ట ప్రకారం మన దేశంలో విద్య అనేది ఒక ప్రాఫిటబుల్ ఇన్కమ్ కాదు. కానీ విద్య మీద నాకు తెలిసి మన దేశంలో అతిపెద్ద మాఫియా ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ మాఫియానే. కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగిద్ది విద్య మీద. వాటి మీద మీరు చర్యలు తీసుకోరు. అసలు మీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్లే బాగా ఏడిస్తే వీళ్ళందరూ ఎందుకు వెళ్తారు?
మీ పిల్లల్ని మీరేమో యుఎస్ లో యూకేలో చదివించుకుంటారు, చదివించుకుంటారు. ఇక్కడ పిల్లల్నేమో ఇక్కడేమో గవర్నమెంట్ స్కూల్స్ ఏమో మీరు మెల్లగా క్లోజ్ చేయిస్తారు, గవర్నమెంట్ కాలేజీల్లో వసతులే ఉండవు, ఇక అందుకని ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు ఇస్తాం అని చెప్తారు, ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు ఇస్తారు. అవును. అరే ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు చూడండి. ఒకడేమో ఒక కాలేజ్ యాజమాన్యం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని బీటెక్ సర్టిఫికేట్ ఆపేసిద్ది, ఇంకో కాలేజ్ యాజమాన్యం ఏమో ఇంటర్ సర్టిఫికేట్ ఆపేసిద్ది. ఏది 11,000 స్కాలర్షిప్ కోసం ఇంటర్ సర్టిఫికేట్ ఆపేసింది. ఒకటే క్వశ్చన్ అడుగుదాల్చుకున్నాను, ఈ భవిత ఎంకే రెడ్డి కాలేజ్ని 11,000 కోసం సర్టిఫికేట్స్ ఆపేశారంటే మీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా అండి? ఇదే స్టూడెంట్ ₹1,00,000 ఫీజు కట్టింది, అన్ని కట్టిన వాళ్ళు 11,000 స్కాలర్షిప్ కోసం మీరు సర్టిఫికేట్స్ ఆపేశారంటే మీరు నిజంగా కడుపుకు అన్నం కాదు పెంట తింటుంటే అనుకోవచ్చు మిమ్మల్ని. కొంచెమన్నా బుద్ధి ఉండద్దా పిల్లల విషయంలో? ఇప్పుడు ఆ పిల్ల డిగ్రీ చదువుకోవాల్సి ఉంటుంది, ఆ పిల్లోడు ఎంటెక్ జాయిన్ అవ్వాలి, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి 3-4 మంత్స్ అయిపోతుంది. ఈ స్కాలర్షిప్లో లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్లో వచ్చి వాళ్ళు జాయిన్ అయినప్పటికీ ఎప్పటికవుతుంది? ఏ డిసెంబరో జనవరి అయిపోయిందంటే ఆ పూర్తి అయిపోయిన సిలబస్ వాళ్ళు ఎట్లా కవర్ చేయగలుగుతారు? చేయలేరు. ఒక ఇయర్ వెనకబడిపోతారు వాళ్ళు, ఖచ్చితంగా వెనకబడిపోతారు. ఎంత స్ట్రెస్ ఉంటుంది తెలుసా ఆ పిల్లల మీద అది కంప్లీట్ చేయడానికి. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు నిజంగా ఈ గవర్నమెంట్. వీళ్ళు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని అంటున్నారు. ఈ దరిద్రపు కాలేజీలను సెట్ చేయడం మీ వల్ల కాదు, కానీ ఉన్నాయి అడవట్లేదు ముందు ఇంటర్మీడియట్ బోర్డు ఎత్తేస్తాం, ఆ తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం. మీకు కొత్త పాలసీలు కాదు, ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి, ఆ స్కాలర్షిప్లు విడుదల చేయండి. ఎంతమంది పిల్లలు ఇదవుతున్నారంటే నిజంగా ఈ కాలేజీతో నేను మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి ఫీజు రాలేదు, రాని పక్షంలో మీరు గట్టి తీసుకెళ్ళండి నిర్మోహమాటంగా. ఇప్పుడు ఒక దళిత బిడ్డ, ఆమె చాలా నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఆ గిరిజన ఆ అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు లక్షలు వేల ఫీజులు? అంతేగా. ఇప్పుడు ఈ విషయంలో గవర్నమెంట్ కనీసం సోషల్ వెల్ఫేర్ అధికారితో మాట్లాడితే ఏమంటారంటే అది ఫండ్ ఫైనాన్స్ లో ఆగిపోయిందండి, అక్కడ రిలీజ్ కాలేదు, ఆ రిలీజ్ అయిన తర్వాత మేము కాలేజీకి మనీ రీఫండ్. మరి ఇప్పుడు వాళ్ళ అకాడమిక్ ఇయర్ నాశనం అవుతుంది కదా అంటే దానికి మేమేం చేయమండి? అదే కదా అంటున్నారు వాళ్ళు. అసలు అధికారులు కూడా నిజంగా మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా బయట పెడతాం. ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యాలు మీ పద్ధతి మార్చుకోకుండా, ముఖ్యంగా ఈ గురునానక్ కాలేజీకి తర్వాత మన భవిత కాలేజీకి మేము వార్నింగ్ ఇస్తున్నాం అనుకోవచ్చు. మా దగ్గర కొన్ని సాక్ష్యాలతో సహా ఉన్నాయి. మీరు కనుక ఇప్పటికైనా మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటది. ప్రభుత్వాలకు కూడా మీరు అన్ని విషయాల్లో ఎలాగూ నాశనం చేస్తున్నారు, కనీసం పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఇవ్వండి. ఒక స్టేట్మెంట్ ఇవ్వలేడా ముఖ్యమంత్రి? ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇస్తాం, కాలేజ్ సర్టిఫికెట్లు ఇవ్వండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడు ముఖ్యమంత్రి. ఎక్కడో ఉన్న కుమార్ ఆంటీ కష్టం కలిగితే వెంటనే చేస్తాడు, తోడు బండి వాళ్ళు కలిసి కుమార్ ఆంటీని డిస్టర్బ్ చేద్దని చెప్పి వెంటనే మధ్యాహ్నం జరిగితే సాయంత్రం కల్లా ఆయన అక్కడికి ఆదేశాలు జారీ చేశాడు. కానీ పిల్లలు మాత్రం దాదాపు 3-4 నెలల నుంచి సఫర్ అవుతున్నా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఓటు లేదు కదండి. 3 సంవత్సరాల ఫీజులు పెండింగ్ లో పెట్టడం అంటే ఎంత దౌర్భాగ్యం అంటే. వీళ్ళకి ఓటు లేదు కదా, ఓటు లేని వాళ్ళు ఏం చేస్తారులే అని వీళ్ళ భయం. కానీ నెక్స్ట్ ఓటు వచ్చేది వీళ్ళకే. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ స్టూడెంట్సే ఓటర్లుగా మాట్లాడారు. యువత, నిరుద్యోగులు, ఆ స్టూడెంట్స్ వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ యువత వేసిన దెబ్బకి ఒక పార్టీ పోయింది. అవును, ఈసారి మీకు వేస్తారు గట్టిగా, వేచి చూడండి.